హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. సో, హెయిర్ ఫాల్ అనే సమస్య ఈ రోజుల్లో మగవాళ్ళకి, ఆడవాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. సో, అనేక కారణాలు పొల్యూషన్ అనుకోవచ్చు, స్ట్రెస్ అనుకోవచ్చు, అదర్ మెడిసిన్స్ ఏవైనా అవ్వచ్చు. బట్ మనం ప్రివెంట్ చేసుకుంటే, మన జుట్టును మనం కాపాడుకుంటే, మనం అదనపు అందాన్ని యాడ్ చేసినట్టే కదా! హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయడానికి యోగాలో కూడా మంచి ఆసనాలున్నాయని చెప్పుకొస్తున్నారు. సో, హెయిర్ ఫాల్‌ని ప్రివెంట్ చేసే సింపుల్ యోగా టెక్నిక్స్ ఏమున్నాయి? అలాగే ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి? ఇలాంటి డీటెయిల్స్ మనకి వివరించడానికి ప్రెజెంట్ మనతో పాటున్నారు. ప్రముఖ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ హిమ గారున్నారు. మరి మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అనుష. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో, హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేసే మంచి యోగా ఆసనాలేమున్నాయి? అలాగే న్యూట్రిషన్ గురించి కూడా చెప్పండి మేడం. తప్పకుండా అనుష. హెయిర్‌కి హెయిర్ ఫాల్‌కి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఇందాక మీరు చెప్పినట్టు కొన్ని మెడిసిన్స్ మూలాన, అలానే హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పీసీఓడీ, పీసీఓఎస్ కానీ, అలానే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి హెయిర్ లాస్ విపరీతంగా అవుతుంది. ఓకే. దాంతో పాటు న్యూట్రిషన్ సమతుల్య ఆహారం సరిగ్గా తీసుకోలేని వాళ్ళకి హ్మ్. కొంతమంది ఉంటారు. కొన్ని వెజిటబుల్స్ మాత్రమే తింటారు. ఆలు ఆర్ వంకాయ అవును. అట్లాగా స్పెసిఫిక్‌గా. ఇక్కడ వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. హ్మ్. సో, మామూలుగానే ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్‌కి ఇటు సైడు హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఎక్కువుంటుంది. యెస్. సో, రక్తం సరఫరా లేకపోయినప్పుడు మన బాడీలో జుట్టు తొందరగా ఊడిపోతుంది. హ్మ్. అండ్ చాలామంది తెలియక రకరకాల ఆయిల్స్ అవి యూజ్ చేస్తారు. ఆయిల్ మసాజ్ మంచిది. హ్మ్. కానీ ఆయిల్ మూలాన కొత్తగా జుట్టేమి రాదు. ఓకే. సో, ఎరువు ఎలాగా ఏస్తాం మనం మొక్క పెరగాలంటే పైన హ్మ్. కాదు, హ్మ్. కింద భూమిలో. హ్మ్. అలాగే మన తినే ఆహారంలో ప్రాపర్ న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్. హ్మ్. హ్మ్. ఐరన్ డెఫిషియన్సీ ఉందంటే సింపుల్ టెక్నిక్ ఆకుకూరలు మీరు నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ అనే సంబంధం లేదు. మీ హ్మ్. ప్లేట్‌లో అట్‌లీస్ట్ 2, 3 టైప్ ఆఫ్ కూరగాయలు ఉండాలి ప్రతి పూట. ఓకే. అలానే వారానికి 3, 4 సార్లన్నా ఆకుకూర ఉండేటట్టు చూసుకోవాలి. హ్మ్. అలాగే దీంతో పాటు రోజుకొక నువ్వులుండ, హ్మ్. ఎందుకంటే బెల్లంలో ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆర్ పల్లి చిక్కీ లాంటిది. ఓకే. అలాంటిది ఏదైనా సరే డెజర్ట్ తినాలనిపిస్తే డెజర్ట్ తిన్నట్టు మనకి సాటిస్ఫాక్షన్. అట్ ద హ్మ్. సేమ్ టైమ్ మనకి హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇలా కూడా పనిచేస్తుంది. ఓకే. ఎస్పెషల్లీ ఎదిగే ఆడపిల్లలకి హ్మ్. జుట్టు రాలిపోతుంది. ఇదివరకంటే ఒత్తు ఇంతింత జడలు ఉండేవి. ఇప్పుడు ఎవరికీ ఉండట్లేదు. ఎందుకంటే అవును. చిన్న ఏజ్ నుంచే విపరీతమైన పొల్యూషన్ ప్రాబ్లమ్సే కానీ, స్ట్రెస్ తీసుకోవటమే కానీ, న్యూట్రిషన్ ఫుడ్ సరిగ్గా తినకపోవటం కానీ, ఇది ఏ రీజన్ అయినా గూడా అట్‌లీస్ట్ మన చేతిలో ఉన్నంత వరకు పొల్యూషన్ మనం ఆపలేకపోతున్నాం. హ్మ్. ఫుడ్ అన్నా మన చేతిలో ఉంటది కాబట్టి, ఇంటి ఫుడ్ అలానే ఐరన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. ఓకే. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు మనకి మర్మా మూమెంట్స్ అని ఉంటాయి. హ్మ్. మన్మా మూమెంట్స్ అంటే ఒక పర్టిక్యులర్ ప్రెషర్ పాయింట్స్ దగ్గర మసాజ్ చేసుకోవడం. అలా మనకు తెలుసు తల మసాజ్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్లడ్ పంపింగ్ జరుగుతుంది కాబట్టి. హ్మ్. ఆసనాలైనా, మసాజ్ అయినా ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తాయి? ఇప్పుడు యోగాలో ఏ ఆసనం తల వంచి చేసేది ప్రతి ఆసనము హెయిర్ ఫాల్‌కి మంచిది. హ్మ్. ఎందుకంటే తలకి రక్త ప్రసరణ జరగాలని హ్మ్. చేస్తున్నాం. హ్మ్. సో, ఇప్పుడు మనం ఒక టెక్నిక్ ఎగ్జాక్ట్‌లీ 4 ఫింగర్స్ 8 ఫింగర్స్ అని అంటాం. ఓకే. 8 ఫింగర్స్ టెక్నిక్ ఏంటంటే 4 ఫింగర్స్‌ని ఫోర్‌హెడ్ మీద పెట్టి, ఆ పైనుంచి ఇంకొక 4 ఫింగర్స్ పెట్టి, ఈ పైన ఉంది చూడు ఆ ప్లేస్‌ని ఎగ్జాక్ట్‌గా మనం ట్యాప్ చేసుకొని మసాజ్ చేసుకోవాలి. ప్రెషర్ పాయింట్‌ని. ఇక్కడ ఆయిల్ వేసి చేసుకోవచ్చు. లేదంటే మామూలుగా కూడా చేసుకోవచ్చు. సో, ఇది హ్మ్. సర్క్యులర్ మోషన్‌లో చేసుకోవచ్చు. లేదంటే ప్రెషర్ పెట్టి చేసుకోవచ్చు. ట్యాప్ చేసుకోవచ్చు. హ్మ్. ఎలా అయినా హ్మ్. చేసుకోవచ్చు. బట్ దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ పాయింట్. దీన్ని 8 ఫింగర్స్ అంటారు. 8 ఫింగర్స్ ఇక్కడ నుంచి మెజర్ చేసిన ఇక్కడున్న పాయింట్‌ని ఎగ్జాక్ట్‌గా మసాజ్ చేయడం మూలన హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందని అంటారు. ఓకే. సో, దిస్ ఈస్ ద పాయింట్. హ్మ్. అలాగే ఇది సహస్ర చక్ర. హ్మ్. చక్రాస్ కూడా హీలింగ్ అవుతూ ఉంటది కాబట్టి, ఇక్కడ మాడు దగ్గర మసాజ్ చేయటం వలన స్ట్రెస్ మేనేజ్‌మెంట్, రిలాక్సేషన్ ఇది కూడా జరుగుతూ ఉంది. సో, చాలా మందికి ఏంటంటే హెడ్‌ఏక్స్ వస్తూ ఉంటాయి. హ్మ్. ఎక్కువ సేపు చదువుకున్నా సరే, ఎక్కువ సేపు లైట్స్‌లో ఎక్స్‌పోజ్ ఉన్నప్పుడు మనకి హెడ్‌ఏక్ వస్తూ అవును. ఉంటుంది. అప్పుడేం చేస్తారంటే మన ఇంట్లో వాళ్ళు ఆయిల్ పెట్టండి, ఆయిల్ పెట్టి మసాజ్ హ్మ్. చేస్తారు. అయినా సరే కొంతమందికి తగ్గదు. సో, అలాంటప్పుడు ఏమన్నా ఇన్‌స్టంట్‌గా తగ్గడానికి ఏమన్నా ఆసనాస్ ఉన్నాయా? ఉన్నాయి అనుష. హ్మ్. హెయిర్‌కి ఆయిల్ అప్లికేషన్ టెంపరరీ రిలీఫ్ మాత్రం ఇస్తుంది. హ్మ్. కానీ పర్మనెంట్‌గా రావాలి అంటే ఫుడ్ ఒకటి, ఫార్వర్డ్ బెండింగ్ ఒక ఆసనాలు. ఓకే. అందులో ఒకటి యోగ ముద్రాసనం. హ్మ్. ఒక యోగ ముద్రాసనంలో దిస్ ఇస్ ద బేసిక్ ఎవ్వరైనా చేయగలిగే సింపుల్ టెక్నిక్ అన్నమాట. హ్మ్. ఇలా మనం సుఖాసనంలో కూర్చున్నాం. హ్మ్. పద్మాసనంలో కూర్చునే వాళ్ళు పద్మాసనంలో ఇలా క్రాస్ లెగ్ చేయొచ్చు. ఓకే. ఇలాగ ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు సుఖాసనంలో కూర్చొని మామూలుగా ఫోల్డ్ హ్మ్. చేసి, నా వ్రిస్ట్ పట్టుకుని వెనకాల
ఎలాంగేట్ యువర్ స్పైన్. ఎంత వరకు వస్తే అంతవరకు, మెడ ఉంచకుండా ఎంత వరకు వస్తే అంతవరకు కిందకి స్ట్రెచ్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన మీ గ్లూట్స్, స్పైనల్ కార్డ్ మీకు తెలుస్తుంది, ఇలా బరువుగా ఫేస్ అంతా వేడిగా అయిపోతున్నట్టు. సో ద బ్లడ్ స్టార్టెడ్ పంపింగ్, అది ముందుకి వస్తుందన్నమాట. సో బ్లడ్ పంపింగ్ జరిగి యాక్టివ్గా మనకి హెయిర్ గ్రోత్ అనే కాదు, ఫేస్ గ్లో వస్తుంది, యాక్నే పిగ్మెంటేషన్ ఉంటే హెల్ప్ అవుతుంది, స్పైన్ స్ట్రెచ్ అవుతుంది, గ్లూట్ స్ట్రెచ్ అవుతాయి, సియాటికా ఉన్న వాళ్ళకి, బ్యాక్ పెయిన్, ప్రతి ఆసనానికి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద ఆసనం హెయిర్ గ్రోత్ పెరగటానికి. ఓకే. వెనక ఎలా పెట్టుకోవాలి? ఇప్పుడు యోగ ముద్ర ఇలా టక్ రిస్ట్ చేసుకోవాలా? రిస్ట్ పట్టుకోవాలి. రిస్ట్ పట్టుకోవాలి. అంటే రైట్ హ్యాండ్ ఏమన్నా ఫోల్డ్ ఎలా అయినా చేసుకోవాలి. పట్టుకోవచ్చు, నో ఓకే. ప్రాబ్లం. సో రైట్ హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ పట్టుకోవచ్చు. రైట్ రిస్ట్ ని పట్టుకోవాలి. మనం ఏం చేస్తున్నామంటే ముందు ఫార్వర్డ్ బెండ్, దీంట్లో క్యాలిక్యులేషన్ అన్నమాట. ఓకే. దీంతో పాటు ససంగాసనం అని ఉంటుంది. ఇది కూడా తలకి మాక్సిమం రక్త ప్రసరణ జరగటానికి హెల్ప్ అవుతుంది. దానికోసమనే మనం వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చుని ఇందా నేను చెప్పాను కదా, ఈ పాయింట్ ని, మాడుని ఫ్లోర్ కి టచ్ చేయటం వలన బ్లడ్ పంపింగ్ జరుగుతుంది, హెడేక్ ఏమైనా ఉంటే కూడా తగ్గుతుంది, కంప్లీట్ గా అప్పర్ హెడ్ నెక్ పార్ట్ రిలాక్స్ అవుతాకి హెల్ప్ అవుతుంది. ఓకే. ఒకసారి చేద్దామా? ససంగాసనం చేస్తాకి వజ్రాసనంలో కూర్చోవాలి ఫస్ట్. ఎవరికైతే సివియర్ నీ పెయిన్స్ ఉన్నాయో ఆర్ మోకాళ్ళ నొప్పులు కానీ, రీసెంట్గా ఏమైనా సర్జరీస్ అయినా కూడా ఇది అవాయిడ్ చేయొచ్చు, మిగతా వాళ్ళందరూ చేసుకోవచ్చు. ఈ మాడు ఏదైతే ఉందో మోకాళ్ళ మీద లేచి, హెడ్ ఏదైతే ఉందో స్లోగా ఫ్లోర్ మీద పెట్టాలి. కుదిరితే యాంకిల్స్ పట్టుకోండి, లేదు పడిపోతున్నాం అనిపిస్తే చేతులు తల పక్కన పెట్టుకోవచ్చు. స్లోగా బ్యాక్ టు యువర్ పొజిషన్. సో ఇలా ఎంతసేపు చేయాలి మేడం? ఇది ఎన్ని సెకండ్లు, ఫస్ట్ 5 seconds 10 seconds తో స్టార్ట్ చేయాలి. ఎవరికైతే వర్టిగో ప్రాబ్లం ఉందో, సివియర్ స్పాండిలైటిస్ ఉందో ఎక్కువసేపు చేయొద్దు, కళ్ళు తిరుగుతాయి. ఎందుకంటే రక్తం ఎప్పుడైతే తలకి అవుతుందో ఒక్కోసారి డిజీనెస్ వస్తుంది, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా చేయండి. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, బీపీ ఉన్న వాళ్ళు కూడా చూసుకుని చేయాలి. అందుకే అంటున్నాను 5 seconds మాత్రమే ఉంచి బ్యాక్ టు ద నార్మల్ పొజిషన్. ఓకే. మరీ ఎక్కువ హై బీపీ, వర్టిగో సివియర్ ఉన్న వాళ్ళు మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేస్తే బెటర్. ఏదన్నా మెడికల్ సూపర్విజన్లో చేస్తాం బెస్ట్. లేదు అంటే మీరు ఎవరైనా కూడా చేసుకోవచ్చు. 5 secondsతో స్టార్ట్ చేసి స్లోగా టైం పీరియడ్ పెంచుకుంటా వెళ్ళచ్చు. సో మేడం, అయితే మీ దగ్గర యోగా నేర్చుకోవాలి, అలాగే చాలా మందికి ఈ రోజుల్లో థైరాయిడ్, బీపీ, డయాబెటీస్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా యోగా చేయడం చాలా మంచిది కదా. సో మీ దగ్గర నేర్చుకోవాలంటే ఎలా, అవైలబిలిటీ ఎలా ఉంది? సో అనుష, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తూ ఉంటారు. ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో ఆఫ్లైన్ కూడా అవైలబుల్గా ఉంది. ఏదైనా ఆప్ట్ చేసుకోవచ్చు. మన నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకుంటే మా టీం వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు. సో చూసారు కదా వ్యూయర్స్, హిమ గారు చూపించిన సింపుల్ యోగా టెక్నిక్స్. యోగ ముద్ర కావచ్చు, హెయిర్కి బ్లడ్ సర్క్యులేషన్ ఎలా అందాలి, అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, మంచి న్యూట్రిషన్ ఎలా మన బాడీకి అవసరం అని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో మేడం యొక్క యోగా క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్లో అటెండ్ అవ్వాలన్నా, ఆఫ్లైన్ అన్నా అటెండ్ అవ్వాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ డీటెయిల్స్కి మీరు కాల్ చేసి మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. అనుష.